ముత్యాల ముగ్గు సినిమా తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్గా నిలిచిపోవడంతో పాటు ఒక సువర్ణ అధ్యాయానికి ప్రారంభమని చెప్పవచ్చు. బాపు గారి దర్శకత్వంలో ముళ్లపూడి వెంకటరమణ గారి మాటలతో 1975లో విడుదలైన ఈ చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. కోనసీమ అందాలు, తెలుగు భాష యాసలు అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక మేలు ముత్యంగా తెలుగు వారికి అందజేశాయి. ఇది బాపు గారి దర్శకత్వానికి ఒక మైలురాయి. రావు గోపాలరావు గారి నటనలో ఒక కలికితురాయి. ఈ సినిమాకు రావు గోపాలరావు గారి పాత్రని ఒక ఊపిరి జీవమని చెప్పవచ్చు. ఈ చిత్రంలో ఉత్తర రామాయణం కథ అంతర్లీనంగా కనిపిస్తుంది. ముత్యాల ముగ్గు సినిమా సామాజిక సమస్యలను, కుటుంబ సంబంధాలను సున్నితంగా, హృద్యంగా చిత్రీకరించింది. ఇందులో సూరపునేని శ్రీధర్ గారు, సంగీత గారు, కాంతారావు గారు, అల్లు రామలింగయ్య గారు, సూర్యకాంతం గారు, నూతన ప్రసాద్ గారు నటించారు. 1975లో విడుదలైన ముత్యాల ముగ్గు తెలుగు సినిమాల్లో క్లాసిక్గా నిలిచింది. దర్శకులు బాపు గారు, రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారికి ఎనలేని పేరు తెచ్చింది. నటుడు రావు గోపాలరావు గారు ఈ సినిమాతో దాదాపు 30 ఏళ్ల కెరీర్కి తిరుగులేని పునాది వేసుకున్నారు. మంచి సంగీతం, మంచి సాహిత్యం, మంచి దృశ్యం కలిస్తే ఒక మంచి సినిమా అవుతుందని ముత్యాల ముగ్గు నిరూపించింది. స్త్రీని అనుమానించడం రామాయణ కాలం నుంచి ఉంది. నిర్ధారణలో లేకుండా ఆమెను కారడోలకు సాగనంపడం ఈనాటికి సమాజంలో కొనసాగుతూనే ఉంది. అనుమానించడం మగవాడి వంతు, శిక్ష వేయడం అతడి అధికారం. కానీ అనుమానించిన రాముడే మచ్చను మిగిల్చుకున్నాడు తప్ప సీత కాదు. ముత్యాల ముగ్గులో భర్త మూర్ఖుడిగా మిగిలాడు తప్ప భార్య కాదు. నాటి నుంచి నేటి వరకు ఈ శీలం చుట్టూ సాగే ఉద్వేగాలను పట్టుకోవడం వల్లే ముత్యాల ముగ్గు విజయం సాధించింది. లవకుశ స్ఫూర్తితో తయారైన ఈ సినిమా ఆ లవకుశం వల్లనే పెద్ద విజయం సాధించింది. లైట్లు వాడకుండా సాటిన్ క్లాత్తో అవుటో సన్నివేశాలను అందంగా తీసిన ఈశానార్య ఫోటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన బలం. అంతవరకు లౌడ్ విలనీకి అలవాటు పడ్డ జనానికి రావు గోపాలరావు గారు చూపిన సాఫ్ట్ విలనీ ఒక ఫ్యాక్టర్గా నిలిచింది. కుత్తుకలు కోసేవాడు కూడా మామూలు మనిషిలాగే ఉంటాడని, అతనికి కళా పోషణ ఉంటుందని, అతడు తన కూతుర్ని ప్రాణం కంటే మిన్నగా పోషిస్తాడని ఈ సినిమా చూపించి ప్రేక్షకులను షాక్ చేసింది. అలో అలో అలో, ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టు లేదు, సిఫార్సులతో కాపురాలు చెక్కబడవు వంటి గొప్ప డైలాగులు రాసిన ముళ్లపూడి వెంకటరమణ గారి రచన ఒక ఫ్యాక్టర్. ఇక ప్రతి దృశ్యాన్ని ఒక పెయింటింగ్లా చూపించిన బాపు గారి దర్శకత్వం మరో ఫ్యాక్టర్గా నిలిచింది. అన్నట్టు ఈ సినిమాను ఎన్టీ రామారావు గారు చూసి సంగీత గారు శ్రీధర్ గార్ల మొదటి రాత్రి సన్నివేశాలను ప్రస్తావిస్తూ మా పెళ్లి రోజులు గుర్తొచ్చాయి బ్రదర్ అని ముళ్లపూడి గారితో అన్నారట. ముత్యాల ముగ్గు లాంటి సినిమాలు పదే పదే సంభవించవు. సంభవించినవి కలకాలం నిలుచుండిపోతాయి. ఇన్నాళ్ళ తర్వాత ముత్యాల ముగ్గు గురించి మనం మాట్లాడుకుంటున్నది అందుకే.